వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. పచ్చని పచ్చిక బయలలో రక్తపు ఏరులు పారించారు ఉగ్రముఖ. 25 కాశ్మీరీ లోయలో జరిగిన అతి పెద్ద దాడి ఇది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతనే అందమైన లోయ, దానికంటే అంచునే విశాలమైన మైదానంలో చక్కగా పరుచుకున్న పచ్చిక బయలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్నవేళ ఉగ్రముఖ తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తోటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరిగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యకు ప్రపంచం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా నిలిచిపోయింది. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్టరేగిపోయారు. భారతదేశ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్నారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు. పర్వతాల మధ్య ఉండే జైసరన్ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ రంగంలోకి దించారు. కాశ్మీర్ లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తయ్యిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లో పారిపోయారు. మరోవైపు చాలా కాలం తర్వాత కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగడంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఈ మార్గాల్లో ఒకటి అంతర్నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా మరొకటి గందర్బల్ జిల్లా బాల్తార్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై దాడి చేసి 8 మంది యాత్రికులను పొట్టన పెట్టుకున్నారు ముష్కర మూకలు. తాజా సంఘటన అమర్నాథ్ యాత్రికులను భయపెట్టే క్రమంలోనే జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక దాడి దృశ్యాలు చూస్తే ఎవరికైనా మనస్సు చలించక మానదు. పేరు అడిగి మరీ చంపారు. ఐడెంటిటీ కార్డు చూసి మరీ కాల్చారు. భార్య ముందే భర్తను హతమార్చారు. కన్న బిడ్డల ఎదుటే తండ్రిని అత్యంత కిరాతకంగా చంపారు. నా తండ్రిని ఇస్లామిక్ ధర్మోక్తి చదవమన్నారు, తిరస్కరిస్తే కాల్ చేస్తారని ఓ కుమార్తె కన్నీరు మున్నూరు అవ్వడం చూస్తే ఎంతటి వారికైనా హృదయం చెల్లించక మానదు. తాజాగా కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దారుణ మారణకాండ తీరు ప్రత్యేకంగా ఉంది. ఉగ్రవాదులు రావడంతో పర్యాటకులు బిక్కుబిక్కుమంటూనే టెంటులో దాక్కున్నారు. టెంట్లలోకి వచ్చిన ఉగ్రవాదులు పేర్లు అడిగి మరీ చంపారు. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమని బెదిరించారు. తిరస్కరించిన వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో పర్యాటకులు ఎంతగా భయపడిపోయారంటే దాడి తర్వాత వాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చిన భద్రతా దళాలను చూసి కూడా వణికిపోయారు. మేము భద్రతా దళాలకు చెందిన వాళ్ళమని చెప్పినా మమ్మల్ని చంపకండి అని వేడుకున్నారు. భద్రతా దళాల ముసుగులో ఉగ్రముక్కలు చేసిన మరణకాండ నుంచి తేరుకోవడానికి పర్యాటకులకు చాలా సమయం పట్టింది. ఆ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కన్నీరు రావాల్సిందే. ఈ దారుణాన్ని వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు బాధిత కుటుంబ సభ్యులు. మరోవైపు ఉగ్రవాదులు ప్రధాని మోదీపై వ్యతిరేకత ప్రదర్శించారు. ప్రధాని మోదీని సమర్థిస్తున్నందుకు ఒక పర్యాటకుడికి తిట్టినట్లు తెలుస్తోంది. కాశ్మీరీ మిలిటెంట్లు అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారని, మహిళలను, పిల్లలను చంపడం లేదని చెప్పారని ఒక పర్యాటకురాలు వివరించారు. ఉగ్రవాదులు ప్రధానిని దూషించారని తెలిపారు. దీంతో మతం పేరుతో సాగించిన ఈ దమనకాండను ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. ఈ ఉగ్రదాడి భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా జరగడం గమనించదగ్గ విషయంగా
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో సహా భారత్లో పర్యటిస్తుండడం కూడా గమనించదగ్గ విషయంగా చెప్పొచ్చు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకొని భయానకం సృష్టించడం క్షమించరానిది. మత ఛాందసం నెత్తికెక్కించుకున్న ఉగ్రముక్కలను దుదముట్టించాలని సర్వత్రా కోరుతున్నారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని వదిలిపెట్టకూడదని సామాన్య జనం సైతం కోరుతున్నారు. సాయం చేసేందుకు ఎవరు అక్కడ లేరని 20 నిమిషాల తర్వాతే పోలీసులు భద్రతా సిబ్బంది వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు భయపడి స్థానికంగా ఉన్నవారు ఇస్లామిక్ ధర్మోక్తిని చదువుతూ ఉండిపోయారని బాధితులు వెల్లడించారు. అత్యంత పాశవిక చర్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని తీవ్రస్థాయిలో ఖండించాయి. మరోవైపు ఈ దాడికి తమదే బాధ్యత అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది. అసలు ఈ టీఆర్ఎఫ్ ఏంటి? ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉంది? దీని లక్ష్యమేంటి? ఈ సంస్థ ఎప్పటి నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించింది? ఇప్పుడు తెలుసుకుందాం. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిందే టీఆర్ఎఫ్. పహల్గాంలోని బైసరన్లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కొత్తగా ఏర్పాటైంది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకొని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తెలుస్తోంది. పాకిస్తాన్ కు చెందిన ఐఏఎస్ఐని టీఆర్ఎఫ్ సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్ఎఫ్ ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ చేర్చింది. దీంతో పాకిస్తాన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించిందని అంటుంటారు. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతుంది. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. టీఆర్ఎఫ్ ను సృష్టించింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. అతడు కాశ్మీరీ మిలిటెంట్. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్ ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తయిబా కమాండర్ గా పనిచేశాడు. అన్ని మతాలకు చెందిన వ్యక్తులను టీఆర్ఎఫ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ సంస్థ దాడులు చేసిన వారిలో కశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు సహా ముస్లింలు కూడా ఉన్నారు. 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలోని కేరన్ సెక్టర్లో 4 రోజుల పాటు ఎదురు కాల్పులు జరిగినప్పుడు తొలిసారిగా టీఆర్ఎఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. 2020 అక్టోబర్ 30న దక్షిణ కాశ్మీర్లోని కుల్గాంలో 3 భాజపా కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు. 2020 నవంబర్ 26న శ్రీనగర్ సమీపంలోని లాయపూర ప్రాంతంలో 2 రాష్ట్రీయ రైఫిల్స్ పై దాడి చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు ఆ దాడిని చిత్రీకరించారు. 2 సైనికులను కాల్చి చంపారు. 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో ఒక కాశ్మీరీ పండిట్ ను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. 2024 అక్టోబర్ 20న గండేర్బాలోని సోన్మార్గ్ లో ఒక వైద్యుడు, 6 వలస కార్మికులను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు. 1993లో అమర్నాథ్ యాత్రికులను టార్గెట్ గా చేసుకుని హతమార్చిన దగ్గర నుంచి కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్టరేగిపోతున్నారు. పుల్వామా, కుల్గాం, చందన్వాడి ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగాయి. ఒక పక్క పీఓకేలో పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకోవడంతో పాకిస్తాన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఉగ్రముక్కలను భారత్ పైకి ఉసుగొల్పుతున్నారు. బైసరన్ ను మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. పచ్చిక బయళ్లతో అలరాగే భూతల స్వర్గం. కాశ్మీర్ కు పర్యాటకమే ప్రాణం. అందుకే అక్కడి ప్రజలు పర్యాటకులను దేవుళ్లుగా భావిస్తారు. దశాబ్దాల జమ్మూ కాశ్మీర్ రక్త చరిత్రలో తాజాగా జరిగిన అనంతనాగ్ జిల్లా పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పహల్గాం కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే సుందర పర్యాటక ప్రదేశంలో ఈ దాడి జరిగింది. వేసవిలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, దట్టమైన వృక్ష సంపద మైమరింపజేస్తాయనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. పహల్గాం నుంచి సముద్ర మట్టానికి 3000కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లేవారు బైసరన్ వచ్చాక బయళ్ల మీదుగా వెళ్లాల్సిందే. టులియన్ సరస్సుకు ట్రెక్కర్ల స్వర్ధకంగా అభివర్ణిస్తూ ఉంటారు. బైసరన్ పచ్చిక బయళ్ల చుట్టూ దట్టమైన ఫైన్ అడవులు విస్తరించి ఉంటాయి. ఈ ప్రాంతం గుండా ప్రవహించే లిడ్డర్ నది మరో ప్రత్యేక ఆకర్షణ. వేసవిలో ఈ ప్రాంతం అంతులేని ఆహ్లాదానికి చిరునామా. శీతాకాలంలో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. స్వర్ణతుల్యమైన ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే
ఎందుకంటే నడక, గుర్రపు స్వారీ తప్ప మరో రవాణా సదుపాయం లేదు. ట్రెక్కింగ్ వచ్చే సాహసికులు ఇక్కడ తమ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటారు. మరోవైపు భారత్ లో ఎన్నికల ముందే ఇలాంటి సంఘటనలు జరగడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. 2017 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందు 2016లో పంజాబ్ లోని పఠాన్కోట్ లో దాడి జరిగింది. 2019 ఎలక్షన్స్ కి ముందు పుల్వామాలో మిలిటరీ స్థావరంపై అటాక్ జరిగింది. 2020లో బీహార్ ఎన్నికల ముందు గాల్వన్ లోయలో చైనాతో గొడవ జరిగింది. బీహార్, తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇప్పుడు ఈ దాడులు జరగడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఉగ్రదాడిలో నెల్లూరు వాసి మధుసూదన్ రావు మరణించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఉగ్రదాడిలో మృతి చెందారు. మధుసూదన్ రావు శరీరంలోకి 42 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ లోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో ఈ భేటీలో పాల్గొనగా వారు దాడి జరిగిన తీరును ప్రధానికి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది తీవ్ర ఆసక్తిగా మారింది. భారత్ పై దాడి చేసిన ఉగ్రవాదుల విషయంలో మోడీ ఎంత కఠినంగా ఉంటారనేది తెలిసిన సంగతి. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడంలో ఆయన లెక్కే వేరని అంటారు. సర్జికల్ స్ట్రైక్ పై చర్చ మరోసారి తెరపైకొచ్చింది. పాక్ ప్రేరేపిత, పాక్ ప్రోత్సహిత ఉగ్రవాదులపై తాజా దాడి నేపథ్యంలో కౌంటర్ మామూలుగా ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో వాట్ నెక్స్ట్ మోడీజీ అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది వాటి వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.